ఈరోజు మనం కౌటిల్య న్యాయశాస్త్రంలో 3వ అధికరణంలో అధ్యాయం 3 గురించి తెలుసుకోబోతున్నాం. అందులో ప్రకరణం 59 మిగులు వివాహ సంయుక్తము అందు శుశ్రూష భర్మ పౌరుషము ద్వేషము అతిచారము ఉపకార్య వ్యవహార ప్రతిషేధము. స్త్రీకి వ్యవహార ప్రాప్తి 12 సంవత్సరములకు, పురుషునికి 16 సంవత్సరములకు. ఆ వయసు వచ్చిన తర్వాత వివాహ విధులను నిర్వహించిన స్త్రీకి దండపు 12 పణములు, పురుషునికి 2 ఇది శుశ్రూష. భరణమును చెల్లించుటకు నిర్దిష్ట కాలము నిర్ణయించబడినప్పుడు భర్త భార్యకు ఆహారాచ్ఛాదనములను ఆమె సంరక్షణలో ఉండు వారి సంఖ్యను అనుగుణముగా గాని అంతకంటే భేషముగా గాని ఇయ్యవలెను. కాలము నిర్దేశింపబడినప్పుడు అతడు దానిని లెక్క వేసి వాయిదా మేరకు చెల్లించవలెను. శుల్కము, స్త్రీధనము ఆది వేతనములకు లభించినప్పుడు ఈ నియమములనే అనుసరించవలెను. భార్య అత్తవారింటే ఉన్నప్పుడు లేదా భర్తను వదిలి వేయిపోయినప్పుడు భర్తపై అభియోగం చేయకూడదు. భార్యకు ఇది ధర్మం. భార్యకు వినయము నేర్పవలసినప్పుడు ఓసి అన్నిటికీ చెడినదానా, నాశనమైనదానా, కురూపి, తండ్రి లేనిదానా మొదలైన తిట్టు మాటలను వాడరాదు. లేదా వెదురు బెత్తముతోనూ త్రాడుతోనూ చేతితోనూ వీపు మీద 3 దెబ్బలు కొట్టవచ్చును. ఇంతకు మించినప్పుడు వాగ్దాన పౌరుష దండములోని అర్ధభాగం దండమును చెల్లింపవలెను. భర్తపై ఇట్టి అపచారము గావించినట్లు ప్రతీతగాంచిన స్త్రీకి ఇదే దండము. ఈర్ష్య మూలమున ఇంటికి వెలుపల తిరిగు భార్యకు యథాధనిష్టమును దండము. ఇది పౌరుషము. భర్తను ద్వేషించినట్టు 7 ఋతుకాలములు అలంకరించుకున్నట్టు భార్య తన భరణ ద్రవ్యమును ఆభరణమును ఇచ్చివేసి భర్త మరొక స్త్రీతో శయనించుటకు అంగీకరించవలెను. భార్యను ద్వేషించు భర్త ఆమె ఒంటరిగా ఒక భిక్షతో గాని సంరక్షణతో గాని జ్ఞాతి కులమందు గాని ఉండుటకు అంగీకరించవలెను. గుర్తులు స్పష్టముగా కనిపించిన అబద్ధములాడువాడు, సగమునకు ఇచ్చిగించినవాడు, రహస్య పురుషుని ద్వారా మరియొక సవర్ణములారిని సమీపించిన వాడు 12 పణముల దండమును ఇచ్చుకొనవలెను. భర్తను ద్వేషించు భార్య భర్త యొక్క అంగీకారం లేక విడాకులు పొందరాదు. భార్యను ద్వేషించు భర్త యొక్క స్థితి కూడా ఇట్టిది. పరస్పర ద్వేషం ఉన్నప్పుడు మాత్రమే విడాకులు. లేదా భార్య నేరము చేసిన కారణమున భర్త విడాకులు కోరిన పక్షమున ఆమె ఇచ్చినంతయు ఆమెకు తిరిగి ఇచ్చివేయవలెను. లేదా భర్త నేరమున చేసిన కారణములు భర్త విడాకులు కోరినప్పుడు ఆమె ఇచ్చినంతయు తిరిగి ఆమెకు ఇచ్చివేయవలసినది లేదు. ధర్మ వివాహంలో విడాకులు లేవు. ఇది ద్వేషం. ప్రతిషేధించబడినప్పుడు తీవ్రమైన త్రాగుడుకు మరిగిన భార్య 3 పణముల దండము ఇయ్యవలెను. పగటి పూట స్త్రీల ప్రదర్శనకు గాని స్త్రీలతో విహారం యాత్రలకు గాని వెళ్ళిన భార్యకు దండము 6 పణములు. పురుషుల ప్రదర్శనకు గాని పురుషులతో విహారయాత్రకు గాని వెళ్ళిన దానికి దండం 12 పణములు. రాత్రి పూట యందు ఇట్టు చేసినందుకు దండము 2. భర్త నిద్రించినప్పుడు గాని మత్తులో ఉన్నప్పుడు గాని ఇల్లు వదిలి బయటకు వెళ్ళే భర్తకు భార్యకు తలుపు తెరవని భార్యకు దండము 12 పణములు. రాత్రి పూట వెళ్ళిన ఎడల దండము 2. సంగమము నపేక్షించు స్త్రీ పురుషులు సంజ్ఞలతో అంగ విన్యాసము చేసినప్పుడు రహస్యముగా సంభాషణ సాగించినప్పుడు స్త్రీకి దండము 24 పణములు, పురుషునికి 2. జుట్టును నడుముకు కట్టుకొనిన వస్త్రము ముడిని పండ్లను కోళ్లను ముట్టుకున్నందుకు పూర్వ సహస్ర దండము, పురుషునికి 2 దండము. అనుమానాస్పదమైన ప్రదేశంలో సంభాషణకు పణ దండమునకు బదులు కొరడా దెబ్బలు కొట్టవచ్చు. అట్టి స్త్రీలను గ్రామ మధ్యమందు చండాలుని చేత వీపు మీద 5 కొరడా దెబ్బలు కొట్టించను. లేదా ఒక్కొక్క దెబ్బకు 1 పణము చొప్పున దండమునిచ్చి వదిలించుకొనవలెను. ఇది అతిచారం. ప్రతిషేధించబడిన స్త్రీ పురుషులు అన్యోన్యపరముగా
స్వల్ప మూల్యములగు వస్తువులను ఇచ్చిపుచ్చుకున్నప్పుడు దండము 12 పనములు. హెచ్చు మూల్యములగు